మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా? అది మీ ఫర్టిలిటీ మీద ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి బెనిఫిషియల్ అండి. వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు, అలాగే పీరియడ్స్ రెగ్యులర్ అవ్వచ్చు. కానీ మిగతా వాళ్ళకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ హానికరం అవ్వచ్చు. ఎలా అంటే మీరు ఫాస్టింగ్ ఇంటర్వెల్స్ చాలా ఎక్కువ పెట్టుకుంటే 16-20 అవర్స్ ఫాస్టింగ్ ఇంటర్వెల్స్ పెట్టుకోవడము, తర్వాత కరెక్ట్ అయిన క్యాలరీస్ తీసుకోపోవడం వల్ల, పోషకాలు తీసుకోపోవడం వల్ల ఇది హార్మోన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మహిళలకి ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది పురుషుల కన్నా. ఏమవుతుందంటే మీరు ఆ ఫాస్టింగ్ ఇంటర్వెల్ లాంగ్ గా పెట్టుకొని క్యాలరీస్ తీసుకోకపోవడం వల్ల మన హార్మోన్ బ్యాలెన్స్ అనేది దెబ్బతిని ఓవ్యులేషన్ అనేది జరగకపోవచ్చు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావచ్చు. అలాగే పురుషుల్లో కూడా స్పెర్మ్ ప్రొడక్షన్ పడవచ్చు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మీరు చేయదలుచుకుంటే కనుక షార్ట్ ఇంటర్వెల్స్ పెట్టుకోండి. ఫాస్టింగ్ ఇంటర్వెల్ అంటే 12-14 గంటల కన్నా ఎక్కువ ఫాస్టింగ్ ఇంటర్వెల్ పెట్టుకోవద్దు. అలాగే మీరు పోషకాలు బాగా తీసుకోవాలి. చేసేటప్పుడు క్యాలరీస్ అనేది ఉండాలి, మరి టూ మచ్ క్యాలరీ రిస్ట్రిక్షన్ చేయకూడదు. మీకు కనుక అండర్ వెయిట్ ఉండి, ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండి, అలాగే మీకు ఈటింగ్ డిజార్డర్స్ ఉండి, మీకు స్ట్రెస్, తర్వాత స్లీప్ సరిగ్గా లేకపోతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చేయకండి. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చేసే పద్ధతిలో చేస్తే అది హానికరం కాకపోవచ్చు, కానీ దాన్ని అతిగా చేయడం వల్ల ఫర్టిలిటీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూస్తుంది. థ్యాంక్ యూ.